నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న అంటే ఉగాది సందర్భంగా పీ4 మోడల్‌ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ పీ4 మోడల్ ఎలా ఉండబోతుందో కూడా వారు వివరించడం జరిగింది. మొత్తానికి ఆగస్టు 15 నాటికి పీ4కి ఒక కార్యరూపం దాల్చుతామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఏం చేశారు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ చేస్తుంది అంటే వారు 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యామో సమీక్షించుకోకుండా కూటమి అధికారంలో ఉందని చెప్పి కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది సార్. ఇలా చిచ్చు పెడదామన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, కొన్నిసార్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మరో 10 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి మొత్తానికి నిన్నైతే పీ4 మోడల్‌ని స్టార్ట్ చేశారు. మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద అలిగేషన్స్ చేశారో, అంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వట్లేదు అంటూ కొత్త నాటకానికి తెరలేపింది వైసీపీ. మరి నిన్న వాటికి ఆన్సర్ ఇచ్చినట్టుగానే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మరి పీ4 మోడల్ గురించి ఏం చెప్పారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇంకో కీలక విషయాలు కూడా ఆయన చెప్పారు సార్. మొత్తానికి లాస్ట్ ప్రభుత్వం వచ్చిన పరిశ్రమలను మాకు వాటా ఎంత అని అడిగితే, ఇప్పుడున్న ప్రభుత్వం మిమ్మల్ని పేదరికం నుంచి ఆర్థికంగా ఉన్నతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరేమంటారు సార్? ఏవండి, సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారో, ఏదో రకంగా కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ 9 నెలల్లోనే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా ఈ కూటమి పార్టీలు ఎప్పుడైతే ఎలక్షన్స్కి వెళ్తున్నాయో అప్పటి నుంచే కూడా కూటమి ఏర్పడకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. సరే, ఈరోజు కూడా ప్రతిరోజు వాళ్ళ విషయం చెబుతూనే ఉంటారు. ఏదో రకంగా కూటమి పార్టీలు 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మాటలను లెక్క చేసే పరిస్థితిలో లేరు. వీళ్ళు కేవలం రాష్ట్రాన్ని తిరిగి గాడిలో ఎలా పెట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఏ విధంగా తీసుకెళ్లాలని ఐడియా, ఆ మోడల్లోనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి తప్ప ఇంకా వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ మీద వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంగా ఉండి ఆయన రాకపోతే కొన్ని మీటింగులకి దానికి కూడా ఏదో అన్వయించేసి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మినిస్టర్ ఇవ్వలేదని రకరకాలుగా మాట్లాడారు. సరే, వద్దు, మినిస్టర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మూతపడిపోతాయి. ఏమంటారంటే ఇవన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి కార్యక్రమం చాలా, అంటే ఒక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తానే అనేక రకంగా మళ్ళీ కూటమిలో పార్టీలు ఎలా ఉండాలో కూడా దిశానిర్దేశం చేశారు. ముందుగా ఆ మోడల్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్ పారంలో ఒక పీ4 ఫార్ములా. అంటే చంద్రబాబు గారి ఐడియాలజీ కూడా ఎప్పుడూ డెవలప్మెంట్ మోడల్ అంతా. అవి ఏ విధంగా చేయాలి, గతంలో 2020 మోడల్ అన్నారు, అప్పటికి అర్థం అవ్వలేదు చాలామందికి. ఇప్పుడేమో 2047 అంటున్నారు. అంటే ఏదో రకంగా మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో మన బిడ్డలకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం. సరే, ఎవరు ఊహించలా. ఎందుకంటే దాదాపు సమాజంలో ఉన్నటువంటి 20% మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఒక 10% ఉన్నటువంటి ధనిక సామాజిక వర్గం అనుకోవాలి, లేకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వర్గం అనుకోవాలి. వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కుదర్చాలి ముందు. ఎందుకంటే నేను ఏమంటానంటే శ్రావణి, సహజంగా సమాజంలోని చాలామంది ఒక పేదరికంతో ఉన్న వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి, ఆ బిడ్డలకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ పిల్లలకు కూడా ఎన్నో రకాలుగా నేను చదువుకోవాలి, లేకపోతే నాకు ఇటువంటి అవకాశాలు కావాలి అనేటువంటి ఉంటారు. మట్టిలో మాణిక్యాలు అంటారు. వాటిని వెలికి తీయడం మన సమాజం యొక్క బాధ్యత. అది ఈరోజు జరగల. ఈరోజు పేపర్లో కూడా రాసి ఉంటారు, మీరు చూసే ఉంటారు లేదో. ఆ రోజు అంబేద్కర్ గారు అంత తెలివైన వ్యక్తి కాబట్టి అతనికి ఆర్థికంగా సాయం చేసి విదేశాలకు వెళ్ళి చదువుకుంటే అతను మంచి ఉన్నత స్థాయిలోకి ఎదుగుతాడు అనేటువంటి గుర్తించిన వ్యక్తి శివాజీరాజు గైక్వాడ్. ఆయన బరోడా మహారాజు గుర్తించి ఆర్థిక సహాయం చేశాడు కాబట్టి ఆయన ఆ స్థితికి వెళ్ళగలిగాడు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలో ఉన్నటువంటి ఆ తపనను గుర్తించిన వ్యక్తి రామకృష్ణ పరమహంస. అంటే సమాజంలో ఒక కులాలు, మతాలు వాటికంటే కూడా ఒక వ్యక్తికి కొంచెం చేయూతనిస్తే అతను ఒక అగ్రస్థితిలోకి రావడానికి పనిచేస్తాడు అనేటువంటిది ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఇద్దరి మధ్యన బాండింగ్ కలపాలి. అదే జరుగుతుంది. నిన్న మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళు, చలంశెట్టి అనిల్ కుమార్ గారు వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. వ్యాపారాలు ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఉన్నత స్థితికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు అన్నిటితోటి కింద ఉన్నటువంటి వర్గాలను ఏదో రకంగా సాయం చేయాలి.
గతంలో మనకేంటంటే జనభూమి కార్యక్రమాలని చెప్పేసి ఊళ్ళు దత్తత తీసుకునేవారు. అవును. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొంత సమాజంలో కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదో ఊరు దత్తత తీసుకుంటున్నాం అయ్యి ఇయ్యి అని చెప్పేసి అంటున్నారు. దానికంటే కూడా వ్యక్తులను దత్తత తీసుకుంటే ఆ వ్యక్తిని చదివించి వాళ్ళకి ఉన్నటువంటి మార్గాలను అవకాశాలను అన్నీ చూపించి అతనికి ఒక ఎదుగుదలకి ఉపయోగపడితే అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్ళగలరు. ఏమో రేపు పొద్దున్న వాళ్ళే ఏ డాక్టర్లు అవుతారో ఇంజనీర్లు అవుతారో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళకి ఏంటంటే చాలామంది అంటే డబ్బు ఉంటే కొంతమంది డబ్బున్న కుటుంబాల్లో ఆ పిల్లలకి అన్ని అవకాశాలు ఉన్నా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడేమో పాపం అవకాశాలు ఉంటే నేను అద్భుతంగా చదువుకుంటాను నాలో ప్రతిభ ఉంది అనేటువంటి వాళ్ళకేమో అవకాశాలు లేకుండా పోతున్నాయి. నేను అందుకనే ఆ ఇద్దరి మధ్యన గ్యాప్ని తీసేసి ఆ P4 మోడల్ అంటే అదే సింపుల్గా ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంగా ఏ కార్యక్రమం చేసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే శ్రావణి ఏది సక్సెస్ కాదు. ముందు ప్రజలకు నాది అనుకునేటువంటి భావన వాళ్ళకి రావాలి. ఏదైనా సరే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా ఏం చేసినా కూడా అదేదో ప్రభుత్వ బాధ్యత లేకపోతే వేరే వాళ్ళ బాధ్యత అని కాకుండా నాది కూడా బాధ్యత అనేటువంటి అవగాహన కల్పించాలి. దాంట్లో చంద్రబాబు గారు ముందుంటారు. నిన్న జరిగిన కార్యక్రమం అది. సరే దాదాపు ఒక 20 లక్షల మందిని ఎంతమంది టార్గెట్ పెట్టుకుని మొత్తం వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి ఎటువంటి ప్రణాళికలు రావాలి, ఎవరినెవరిని చేయాలని చెప్పేసి ఒక మార్గదర్శిని, సహాయం చేసే వాళ్ళనేమో మార్గదర్శి అని, లేకపోతే సహాయం అందుకునే వ్యక్తులను బంగారు కుటుంబం అని చెప్పేసి ఒక లింక్ పెట్టి చేసుకుంటూ వచ్చారు. అది ఖచ్చితంగా సక్సెస్. అది అద్భుతమైన మోడల్ అది. మరి ఏ రాష్ట్రం కూడా అంత సాహసం కూడా చేయలేదు. అద్భుతమైన మోడల్. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా మాట్లాడతా నేను చేసే ప్రతి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సాయం చేస్తున్నారు, ఏ విధంగా మీ ఇద్దరం కోసం కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అటువంటి వ్యక్తికి మనం సహాయంగా ఉండాలి. అంటే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఆయన అయితేనే చేస్తారు అనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి ఆయనకు మద్దతుగా నేను కూడా నిల్చున్నాను. అంటే ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్యన రకరకాలుగా మీరు అన్నట్టుగా ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏదో రకరకాల బురద జల్లాలని రకరకాలు చేస్తారు కానీ ఈ బాండింగ్ని ఎవరో తీలేరు. ఎన్నో రకాలుగా ఇంటా బయట కూడా ఏదో రంగం చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే కొంతమంది విశ్లేషకుల రూపంలో కావచ్చు, చెలువలు పలువులుగా చేసి ఆయనకి జ్వరం వచ్చి మీటింగ్ వస్తే మానేస్తే ఆయనకు అలిగాడు, కోపమించాడు, రకరకాలైనటువంటి విధానాలు. అంటే ఏదో రకంగా చేయాలని చేస్తున్నారు కానీ అటువంటిది జరగదమ్మ ఇంకా. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు దాదాపు ఒక దశాబ్ద కాలం కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి అని ఉంది. మళ్ళీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు గారు ఇంకో మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం. అంటే వీళ్ళంతా కూడా ఒక పక్కన ఆ రోజున లోకేష్ గారు కూడా ఎంతో ఇదిగా మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని. అంటే నేను అంటుంది ఈ బాండింగ్ ఎలా వస్తుందంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తేనే వస్తుంది. కేవలం రాజకీయాలుగా ఆలోచిస్తే నా పార్టీ, నా విధానం, నా పదవులు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కానీ రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి ఆలోచనలు ఉండవు. పదవులు అంటారా ఈరోజు వస్తాయో వద్దును అది కాదు. రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కృష్ణార్జునులాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలని ఒక కృష్ణార్జునులా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో ఎంతమంది చిచ్చు పెట్టాలన్నా కృష్ణార్జున యుద్ధం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళ బంధాన్ని ఎవరో చెరపలా. నేను అంటుంది ఆ విధంగా కలిసి వెళ్తున్నారు. ఇటువంటి P4 మోడల్ లాంటివి కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి ఏదో విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చేటువంటి కార్యక్రమాలు జరగవచ్చు. ఇవన్నిటికీ కూడా ఒక ఆలోచన కలిసి కట్టుగా చేసేటువంటి ఆలోచనగా చేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా ఈ ప్రయాణం ఇలాగే కానీ కొనసాగితే అద్భుతంగా 2047 దాకా అక్కర్లేదు, 2029కే అద్భుతమైనటువంటి మోడల్గా ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శనం అవుతుందనలో శక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా నిలుపుతారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.